సింహరాశి వారికి మార్చి 9వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈరోజు మీరు వినబోయే సందేశం సాధారణమైనది కాదండి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరిగిన అవమానాలు, అపార్థాలు మన మనసును చాలా కాలం బాధ పెడతాయి. మనం ఎవరికి చెడు చేయకపోయినా మన మంచితనాన్ని అర్థం చేసుకొని వారు కూడా ఉంటారు. కొందరు మనల్ని తక్కువగా చూడొచ్చు, మనపై మాటలు మాట్లాడొచ్చు, ఒకరోజు మనల్ని చీకొట్టే స్థాయికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలచక్రం తిరిగినప్పుడు పరిస్థితులు కూడా మారతాయి. నిన్న మనల్ని అవమానించిన వారు రేపు మన విలువను గుర్తించి మన ముందుకు రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇదే జీవిత సత్యం. అందుకే సింహరాశి వారికి మార్చి 9 సోమవారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం కనిపిస్తుందండి. ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు మీ పరిస్థితులు మారి మీ దగ్గరకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ స్త్రీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఇప్పుడు ఆమెకు అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది? సింహరాశి వారికి రేపటి రోజున ఇంకేం మార్పులు కనిపిస్తాయి? ఏ రంగు అదృష్టాన్ని ఇస్తుంది? ఏ సంఖ్య మీకు కలిసి వస్తుంది? ఎటువంటి పూజలు చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి? అన్ని విషయాలను మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే సింహరాశి వారి దినఫలితాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, గౌరవం, ధైర్యం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు గౌరవాన్ని ఎక్కువగా కోరుకునే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారనమాట. సింహరాశి వారు సాధారణంగా ఇలా ఉంటారండి. చాలా ధైర్యంగా ముందుకు వెళ్లే వ్యక్తులు అనమాట. ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అవమానం మాత్రం భరించలేరు. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే కొన్నిసార్లు వారి జీవితంలో చిన్న గొడవలు కూడా పెద్ద అపార్థాలకు దారితీస్తాయి. రేపటి రోజున ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం కనిపించవచ్చండి. ఒకప్పుడు మీతో గొడవపడి మిమ్మల్ని చీకొట్టినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. ముందుగా ఫోన్ కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. లేకుంటే ఒక మెసేజ్ రూపంలో మిమ్మల్ని రేపు ఇబ్బంది పెట్టవచ్చు. లేదా అకస్మాత్తుగా మీ ముందు ప్రత్యక్షం అవ్వచ్చు. గతంలో జరిగిన విషయాలు క్షమాపణ చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది జరిగేటప్పుడు మీరు కోపంగా స్పందించకుండా జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది. ఈ యొక్క సింహరాశి వారికి ముందే చాలా కోపం ఎక్కువ. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. రేపటి రోజున అసలు కోపాన్ని ఏ విషయంలోనూ ప్రదర్శించొద్దు. ఇంట్లో కానీ బయట కానీ మన కోపమే మనకు శత్రువు అంటారు కదా, అలా కోపం వచ్చినప్పుడు మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి పక్కకు వెళ్ళిపోండి. ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ మనకెందుకులే అనేటువంటి ఒక ఆలోచన దృక్పథాన్ని ఏర్పరచుకొని మనం దూరంగా వెళ్ళడం చాలా మంచిదన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బంగారు రంగు లేదా పసుపు రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1 మరియు 5. ఈ సంఖ్యలు మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చండి. రేపటి రోజున తూర్పు దిశలో ప్రారంభించే పనులు లేదా ప్రయాణాలు మీకు కొంచెం శుభప్రదంగా ఉండొచ్చు అనమాట. ఇంకా ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఉద్యోగ విషయంలో కొన్ని మంచి అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఒక కొత్త సమాచారం రావచ్చు. ఒక పెద్దవారి సహాయం లభించవచ్చు. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభించవచ్చు. కాబట్టి రేపటి రోజు మీకు ఒక చిన్న మార్పుకు పెద్ద ఆరంభం కూడా కావచ్చు అనమాట. ఇక ఇప్పటి కాలంలో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారండి. అదే కులదేవతను మర్చిపోవడం. మన పూర్వీకులు ఎప్పుడూ మన కులదేవతను ఆరాధించేవారు. ఎందుకంటే కులదేవత అనేవారు మన కుటుంబాన్ని రక్షించే శక్తి కదా. మరి కులదేవతను మర్చిపోతే మనకి ఎటువంటి సంఘటనలు జరుగుతాయో తప్పకుండా తెలుసుకోండి. అసలు ఇంట్లో ఎప్పుడు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. పనులు సరిగ్గా జరగకపోవచ్చు. ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు రావచ్చు. అనారోగ్యం పాలవచ్చు. ఎప్పుడు తరచూ గొడవలు పడవచ్చు. జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు రావచ్చు. పిల్లల చదువులకు ఆటంకాలు రావచ్చు. తరచూ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అదృష్టం ఆలస్యంగా పనిచేయొచ్చు. అందుకే సింహరాశి వారు తమ పెద్దలను అడిగి కులదేవతను తెలుసుకొని తప్పకుండా ఆరాధించండి. ఈ యొక్క మార్చి 9వ తేదీ సోమవారం రోజు సింహరాశి వారు ఇలా చేస్తే చాలా మంచిదండి. ఉదయం శివాలయానికి తప్పకుండా వెళ్ళండి. ఒకవేళ ఉదయం వెళ్ళలేని వారు సాయంత్రం ప్రదోష సమయంలో కూడా వెళ్ళొచ్చు అనమాట. శివలింగానికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం కానీ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం కానీ, ఇంకా పేదవారికి ఆహారం పెట్టడం, ఇలా చేస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మార్చి 9 సోమవారం రోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించి మీ దగ్గరకు రావచ్చు. అదే సమయంలో మీ జీవితంలో ఉన్న ఒక చిన్న అద్భుతం కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక మంచి వార్త, ఒక మంచి పరిచయం లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడిని ఎప్పుడు కూడా నమ్మండి. కులదేవతను ఆరాధించండి. సోమవారం రోజు శివుడిని తప్పకుండా ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న మంచి మార్పులు తప్పకుండా ప్రారంభమవుతాయన్నమాట.
అలాగే ఈ రాశివారు చాలా రంగాలలో ముందుకు వెళ్ళే స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపారాలు చేసేవారు, కళారంగంలో ఉన్నవారు, సేవా రంగంలో ఉన్నవారు, వీరికి రేపటి రోజున కొన్ని అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఆ విషయాలు కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా సినీ రంగం లేదా వినోద రంగం గురించి చెప్పాలండి. సినిమా పరిశ్రమలో పనిచేసే సింహరాశి వారికి రేపటి రోజున ఒక కొత్త పరిచయం కలిసి వచ్చే అవకాశం ఉంది. దర్శకులు, నిర్మాతలు, నటులు, రచయితలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు ఈ రంగంలో ఉన్నవారికి ఒక మంచి సమాచారం వినిపించే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. ఒక కొత్త ప్రాజెక్టు గురించి చర్చ మొదలవుతుంది. కొంతకాలంగా ఆగిపోయినటువంటి ఒక అవకాశం మళ్ళీ ముందుకు రావచ్చు. పెట్టుబడులు పెట్టేవారు అంటే షేర్ మార్కెట్లు, భూములు, రియల్ ఎస్టేట్, వ్యాపార పెట్టుబడులు చేసే సింహరాశి వారికి రేపటి రోజున జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన రోజు. చిన్న పెట్టుబడులు మంచివి కావచ్చు, కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే వారికి ఒకసారి ఆలోచించడం మంచిది. ఒక పెద్దవారి సలహా తీసుకుంటే నష్టాన్ని తప్పించుకోవచ్చండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున కొంత కలిసి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్నవారికి గార్మెంట్స్ అంటే బట్టల వ్యాపారం చేసేవారికి, బంగారం, వెండి వ్యాపారం చేసేవారికి, కిరాణా వ్యాపారం చేసేవారికి, నిర్మాణ రంగం అంటే కన్స్ట్రక్షన్స్ అనమాట, రియల్ ఎస్టేట్ వారికి, హోటల్ మరియు ఫుడ్ వ్యాపారం, ఇంకా ఎలక్ట్రానిక్స్ వ్యాపారం కానీ, ఆన్లైన్ బిజినెస్ కానీ రంగాలలో ఉన్న సింహరాశి వారికి ఒక చిన్న లాభం కనిపించవచ్చు. కొత్త కస్టమర్లు పరిచయం కూడా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న సింహరాశి వారికి రేపటి రోజున కొంత శుభ సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, పంటలు, పశువుల విషయంలో కొంత సంతోషం కలిగించే అవకాశం కూడా రావచ్చు. ముఖ్యంగా పశువులను చూసుకునే వారికి మంచి ఫలితం ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి రేపటి రోజున కొంత అనుకూలంగా ఉండొచ్చండి. ఒక పని గురించి పెద్దవారి ప్రశంస లభించవచ్చు. ఒక చిన్న అవకాశం మీ ప్రతిష్టను పెంచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు కూడా రేపటి రోజున కొంత మంచి ఉంటుంది. చదువుపై దృష్టి పెట్టగలిగితే ఒక మంచి ఫలితం కూడా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ధైర్యం పెరుగుతుందండి. ఇలా సినీ రంగం, వ్యాపార రంగం, పెట్టుబడి రంగం, ఉద్యోగ రంగం, వ్యవసాయ రంగం, విద్యా రంగం అన్ని రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వారికి రేపటి రోజున పూర్తిగా చెడు కాదు. కొన్ని చిన్న అవకాశాలు, కొన్ని మంచి పరిణామాలు కనిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. రేపటి రోజున మీరు చేసే ప్రతి పనిని శాంతంగా ఆలోచించి చేయాలి. ఉదయం తప్పకుండా మీరు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండి రోజును అంటే పనిని ప్రారంభిస్తే రోజు మరింత శుభంగా మారుతుందన్నమాట. ముఖ్యంగా సోమవారం కావడంతో పరమేశ్వరుడిని ప్రార్థించడం, ఒక దీపం వెలిగించుకోవడం, పేదవారికి ఆహారం పెట్టడం వంటి చిన్న పుణ్యకార్యాలు చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు మీ జీవితంలో వచ్చే మంచి మార్పులు మీకే ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయండి. ఇంకా రేపటి రోజున ఒక మనిషి జీవితంలో కేవలం పని, డబ్బు, అవకాశాలు మాత్రమే కాదు, ఆరోగ్యం, కుటుంబం, పెద్దల ఆశీర్వాదం, జీవిత భాగస్వామి సహకారం కూడా చాలా ముఖ్యమైనవి కదా. మరి రేపటి రోజున ఈ విషయాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో కూడా తప్పకుండా వివరంగా చెప్తాను, తెలుసుకోండి. ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే సింహరాశి వారు సాధారణంగా ధైర్యంగా ఉండే వ్యక్తులు కదండి. చాలా విషయాలను మనసులో పెట్టుకొని బయటకు చెప్పకుండా ముందుకు సాగుతూ ఉంటారనమాట. కానీ అది కొన్నిసార్లు శారీరక అలసటను కూడా, మానసిక ఒత్తిడిని కూడా కారణమవుతుంది. ఇంకా రేపటి రోజున ముఖ్యంగా మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి లేదా అలసట, నిద్ర సరిగా రాకపోవడం, ఆహారం సమయానికి తీసుకోకపోవడం, ఈ చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం కొంచెం ప్రశాంతంగా ఉండి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే మనసుకు కూడా శాంతి అనేది కలుగుతుందండి. ఇప్పుడు కుటుంబంలో పెద్దల విషయంలో ఎలా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క సింహరాశి వారికి పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. రేపటి రోజున మీ ఇంట్లో పెద్దలతో మాట్లాడే ఒక మంచి సందర్భం రావచ్చు. కొంతకాలంగా మీ మనస్సులో ఉన్న విషయాన్ని మీరు పెద్దలతో పంచుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్దలు మీకు ఒక మంచి సలహా ఇవ్వచ్చు. ఆ సలహా మీ జీవితానికి ఒక మంచి మార్గం చూపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి రేపటి రోజున పెద్దలతో గౌరవంగా మాట్లాడడం, వారి మాట వినడం మీకు చాలా మంచిదిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తులు అనే విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక చిన్న చర్చ మొదలయ్యే అవకాశం ఉందండి. ఇది వెంటనే ఆస్తి వస్తుందనే అర్థం కాదు, కానీ ఒక చర్చ లేదా ఆలోచన మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి కుటుంబంలో ఉన్నటువంటి ఒక భూమి లేదా ఆస్తి గురించి మాట్లాడొచ్చు. కుటుంబంలో ఉన్న ఒక విషయం గురించి మీతో చర్చ జరగవచ్చు. భవిష్యత్తులో ఒక ఆస్తి మీకు కలిసి వచ్చే అవకాశానికి బీజం పడవచ్చు అనమాట. ఇది వెంటనే జరిగే విషయం కాకపోయినా రేపటి రోజు ఒక ప్రారంభ సూచనలా కనిపిస్తుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రేపటి రోజున చెడు కాదు, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త, పెద్దల ఆశీర్వాదం, జీవిత భాగస్వామితో మంచి సంభాషణ, ఇవి ఉండే రోజు మరింత శుభంగా మారుతుందన్నమాట. కుటుంబంలో శాంతి ఉండాలంటే మాటల విషయంలో ముందుగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాటలు కూడా కొన్నిసార్లు పెద్ద గొడవలకు దారితీస్తాయి. కాబట్టి రేపటి రోజున మీరు కొంచెం సహనంగా మాట్లాడితే కుటుంబంలో వాతావరణం మంచిగా ఉంటుందండి. అందుకే ఉదయం దేవుడిని ప్రార్థించి రోజు ప్రారంభించుకోండి. పెద్దలను ఎప్పుడు కూడా గౌరవించండి. పెద్దలను గౌరవించాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. అప్పుడు మీకు రేపటి రోజు మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మీకు కనిపించవచ్చు అనమాట.
చూశారు కదండి, సింహరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.